ने बता रहा 200 रुपये बोले वही बताइए तो वो तो रखमरज में तुमको ये 20 रुपये बोली नहीं रहे मालूम नहीं ये लोगों की 20 सुनाया मैंने 200 बोला तुमको सुनाया बोले हैं तो 200 बोले ఏందిరా నాయన స్కామ్ 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 మొత్తం వేసాను జస్ట్ ఒక 2 మినిట్స్. సో హలో గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వనకం. ఇదైతే గోవాలో మన డే 4 అనమాట. ఇప్పుడే జస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను. ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇన్స్టాలో పోస్ట్ అయిపోయింది అది. సో ఈరోజు ఏం లేదు మామ, ఈరోజు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తామో చెప్తాను ముందర. ఇప్పుడు ఫస్ట్ అన్న వాళ్ళ దగ్గర వెళ్దాం. మా అన్న అప్పుడే కుకింగ్ స్టార్ట్ చేసినాడు. ఈ మ్యాగీ ఈస్ గోయింగ్ టు కుకీఫై. వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు. హాయ్, ఆల్ కుకీఫైడ్ మామ ఆల్రెడీ. మ్యాగీ అయితే ముంగువలాడుతుంది. ఇప్పుడైతే సర్ఫింగ్ జరుగుతుంది. సో గైస్ ఇప్పుడైతే లాగించడమే. మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకున్నాం ఎందుకంటే గోవా సెట్ తీసేసిన. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్స్ అలాంటివి మామ, దానికి అది సెట్ కావు. అందుకే మళ్ళీ వైట్ షర్ట్ జీన్స్ వేసుకున్నాం. మనం ఫొటోస్ వీడియోస్ బాగుంటుందని. హైలైట్ అంతే, చేంజ్ చేసుకుంటే ఏం కాదు. సో ఇప్పుడు టైం ఆల్రెడీ 1 అవుతుంది, ఇంకా బయలుదేరలేదు. ఎందుకంటే నైట్కి ఏమేమి ఇంకా ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంకా సీరియస్. ఇప్పుడైతే ఏదో ఫోర్ట్ అండ్ బీచ్కి వెళ్తామంట. 2 or 3 లొకేషన్స్ వెళ్తాం ఇప్పుడు. మళ్ళీ నైట్ నాకు తెలిసి వెళ్తే క్యాషినోకి వెళ్తాం, లేదంటే ఏం లేదు. అదే ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. సో చూద్దాం ఏమైతే. వచ్చేసాం ఇంకా కిందకి వెళ్తున్నాం. ఫస్ట్ నాకు తెలిసి బీచ్ ఫోటో అనుకుంటా. అక్కడ వెళ్దాం, అక్కడ వెళ్ళి తీద్దాం ఇంకా మొత్తం నార్త్ గోవా. సో గాయ్స్ ఇప్పుడైతే మనం అరంబోలా బీచ్కి అయితే వచ్చేసాం. సో లెట్స్ గో, చూపిస్తాను నేను మీకు ఈ బీచ్ వ్యూ. ఆహా, చల్లగాలి మామ, వేరే లెవెల్. కరంబోలా బీచ్ అంట ఇది. ఓ వాటర్ అయితే ముందరకు వస్తున్నాయి. ఈ బీచ్ పైన నుంచి వ్యూ, కొంచెం పైన నుంచి, మళ్ళీ అంత పైన నుంచి కాదు. వాటర్ అసలు అయితే ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం బీచ్ పక్క నుంచి. బీచ్ అండ్ ఒక కొండ ఉంది బీచ్ పక్కనే. ఆ కొండ అవతల పారు చేస్తే లేక్ ఉంటుందంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. చూద్దాం, బీచ్ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఫీల్ వేరేలా ఉంది మామ. సో వెళ్దామండి, నేను చూపిస్తా. మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయి. ఇది మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయి. అంటే మనం అక్కడ వెళ్ళాలా మొత్తము, కానీ అక్కడ వాటర్ వచ్చేసాయి. మొత్తం డేంజర్ జోన్ ఉందంట. మళ్ళీ అందుకే రిటర్న్ వెళ్తున్నాం. మొత్తం మన రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది వెళ్ళడానికి. సో మళ్ళీ చూడాలా, అన్న వాళ్ళు ఇక్కడ అంతా అడుగుతున్నారు ఎట్లా ఏమని. సో ఇప్పుడు బాగా కనబడుతుంది కదా, ఆ రాక్స్ మీద నుంచి అవతల వెళ్ళాలా. మొత్తం అవతల వెళ్ళిపోవాలా మనం అయితే. అవతల వెళ్ళి అది అక్కడ ఆ కొండ దగ్గర ఉంటుందంట మా లేక్ మొత్తం, అక్కడ నుంచి వ్యూ. కానీ అక్కడ మొత్తం వాటర్ వచ్చేసి డేంజర్ జోన్ అయిపోయింది ఇక్కడ. సో అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. గైస్ మనకైతే రోడ్ దొరికింది. ఇట్లా స్టెప్స్ ఉన్నాయంట పక్కన. సో అది బీచ్ దగ్గర నుంచి పక్కన అయితే ఎక్కి వెళ్తున్నాం. చూడాలా ఇక్కడ వెళ్ళాలో. ముందర అన్న వెళ్తున్నాడు. సో అన్న వెనకైతే మనం కూడా ఫాలో. సో ఇది బీచ్. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి మామ, రాక్స్ మీద నుంచి వెళ్ళాలా యాక్చువల్లీ రూట్ అది, కానీ అక్కడ లేదు. సో ఇక్కడ ఇంకో రూట్ ఉంది. ఓ ఇక్కడ ఉంది మా డోరు. వా, ఫైండ్ అవుట్ ఫైనల్గా మనకైతే చిక్కింది రోడ్. సో డోర్ నుంచి వెళ్ళాలా. గ్రీనరీ చెట్ల మధ్యలో మనకైతే స్టెప్స్ ఉన్నాయి. ఉన్నాయేమో, మనకైతే స్టెప్స్ ఉన్నాయి. మనం అయితే సాధించాం రూట్ని. సో ఇప్పుడు వెళ్తున్నాం. మా రూట్ అయితే చిక్కేసింది. ఇంకా నీట్గా కిందికి దిగి మళ్ళీ అలా నడుచుకుంటూ పోతే చాలు. సో బీచ్ దగ్గర పక్కనకి వచ్చేసాం. కిందికి దిగాలంట. మొత్తం ప్యాంట్ మొత్తం నానిపోతున్నాము. మొత్తం ఆ బీచ్ దగ్గర దాంట్లో నుంచి వచ్చాము, మధ్యలో నుంచి. ఎలా మళ్ళీ ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. సెట్టింగ్ కూడా ఉంది ఇక్కడ.
లేక్ వ్యూ చూడడానికి అది వచ్చేసాం. వ్యూ చూడండి, అది తిరిగిపోయింది. అక్కడ కూర్చొని కూడా వ్యూ చూడొచ్చు. ఇక్కడ చూడండి మామ, నీళ్ళల్లో పోకూడదని చెప్పి డేంజర్ అనేసారు. ఎందుకంటే సీజన్ రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువ ఉన్నాయంట, అంటే కిందకి ఉంటాయంట నార్మల్గా. సో ఇది మన లేక్. మనం బీచ్ వ్యూ అండ్ లేక్ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్లా బీచ్ దగ్గర కూర్చొని ఆ లేక్ వ్యూ చూసుకుంటూ ఉన్నాం. లేక్ లో ఇక్కడ ఆడుకోవచ్చు కూడా, దిగి ఆల్రెడీ చాలా మంది ఆడుతున్నాం. ఒకసారి అంకుల్ చూడండి మామ, అక్కడ రాయి మీద ఫోటో దిగిపోయినాడు. సికందర్ మోడల్ అయిపోయింది. వ్యూ మొత్తం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు తినేకి వెళ్తున్నాం. టైం అయితే 5 అవుతాను, 5. కానీ ఇక్కడ చూసి 12 లక్ ఉంది క్లైమేట్. సో ఫస్ట్ తినేకి వెళ్దాం, ఆకలి లంచ్ చేస్తుంది. ఏమో కొత్త రెస్టారెంట్ అంట, అక్కడ వెళ్ళి ట్రై చేద్దాం ఏమైనా కొత్తగా దొరుకుతుందా. ఈరోజు కూడా ఏమైనా కొత్తగా తిందాం. చలో ఇప్పుడే రెస్టారెంట్ దగ్గర వచ్చేసాం. సో చూద్దాం. ఇంకా ఇక్కడే కూర్చున్నారు, ఇంకా లాగిచ్చేద్దాం. రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళదే అంట, అందుకే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా తినేసినాం. ఇంకా సీదా మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళి ఏమో షాపింగ్ అంట, చూద్దాం. ఏమన్నా నచ్చితే తీసుకుందాం, లేదంటే ఏం లేదు. అంజనా బీచ్ అంట, ఏందో అంజనా అంట, అంజనా బీచ్ అంట. సో వెళ్దాం. బీచ్ అబ్బా, అలా చూడండి మా అప్పుడే ర్యాంప్. సన్సెట్ అవుతాను మామా. ఈ వ్యూ సూపర్ అసలు. ఇక్కడ నిలబడి ఫిషింగ్ అదే చేస్తున్నారు అంతా. ఇక్కడ నుంచే అటాక్ ఫిషింగ్. ఫోటోగ్రఫీ చూడండి ఇక్కడ. గలీజ్ పని మామ. ఇంకా మన దరిద్రం తెలిసిందే కదా, అదే స్టార్ట్ అయింది. ఇంకా వాన వెళ్ళేటప్పుడు రూమ్కి అంతా చూసుకున్న వాళ్ళు ఇంకా బాగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే స్టార్ట్ అయింది మామ. ఇంకా మధ్యలో మళ్ళీ తడుచుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు మన అన్న వాళ్ళు ఇంటికి రాగానే మళ్ళీ నైట్కి కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే రోటీ అండ్ కర్రీ అంట. సో దిశద్దామన్న అది షెఫ్. ఈరోజు మన డిన్నర్ మామ ఇది, రోటీ విత్ చికెన్ కర్రీ. ఇంట్లో ఇక్కడ మన రూమ్ లోనే చేస్తున్నాం ఇదంతా. చికెన్ కర్రీ నేను ఎగ్ కర్రీ. సో గైస్, గుడ్ మార్నింగ్. ఇదైతే మన 5th డే అనమాట గోవాలో. అంటే లాస్ట్ డే అయిపోయింది మన ట్రిప్పింగ్ ఈ రోజుతో. అండ్ మనం నైట్ పండుకునే లోపు 2-1 అయింది గేమ్స్ ఆడుకుంటా. ఫోన్ ఛార్జింగ్ పెట్టేసా, అందుకే క్లిప్స్ ఏం తీయలేదు. అండ్ ఇప్పుడు పొద్దునే బాగా ఇంటికి వెళ్ళాక పండుకునేదే కదా, ఆడ పండుకుంటాం లేదు. మేము పొద్దునే మళ్ళీ స్విమ్మింగ్ చేసేకి అంతే కదా. ఎంజాయ్ చేసేకి వచ్చాం, ఎంజాయ్ చేద్దాం అంతే. ఆడ పండుకుంటామా, కాసేపు పండుకున్నామా, అయిపోయింది. అండ్ ఇప్పుడు స్విమ్మింగ్ చేద్దాం. స్విమ్మింగ్ అయితే డన్. అండ్ ఇప్పుడు ఒక మంచి చాయ్ తాగుదామని బయటికి వెళ్తాం. ఇదేం క్లైమేట్ అది, కాసేపు ఎండు ఉంటుంది, కాసేపు చలి కొడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఎండ వాంచి కొట్టింది, మళ్ళీ ఇప్పుడు చూస్తే క్లైమేట్ గైస్. ఫస్ట్ టైం ఇంకా స్విమ్మింగ్ అయిపోయిందిలే, ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాం. కానీ అన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అందరూ లేచి మళ్ళీ స్విమ్మింగ్ రా అన్నారు. సో చలో, మనం ఎక్కడ ఆగేది లేదు మామ, పోయేది మళ్ళీ స్విమ్మింగ్. మళ్ళీ వచ్చేసాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. సో గాయస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ తినేకి వెళ్తున్నాం. అండ్ స్విమ్మింగ్ మొత్తం అయిపోయింది. మొత్తం నీట్గా డ్రెస్ అయిపోతున్నాం. ఈ షర్ట్ మా అన్న లేదే నాకు కాదు. నేను యాక్చువల్లీ షార్ట్ వేసుకోండి, గెట్ రెడీ విత్ మీ చేశాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఆ వీడియో వచ్చేసి ఉంటుంది.
నిన్న చేసిన గెటెడ్ విత్ మీదే నాకు ఎందుకో నచ్చలా, అందుకే అది పెట్టలేదు. ఈరోజు చేసింది పెడదా, అది బాగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ తినేద్దాం బిర్యానీ. ఈరోజు చూడము నరికేసి సీదా ఫోర్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ జిగ్ అంటున్నారు అంతా. ఇక్కడ ఏం ఎంటర్ కావాలన్నా ఫస్ట్ డబ్బులు అట్లా చూడండి మనం ఫస్ట్ రెడీగా ఉంటారు డబ్బులు తీసుకునేది. ఫోర్ట్ చూడాలన్నా డబ్బులు అంటాం. సో ఇక్కడ అంతా వెయిటింగ్. మనం ఇప్పుడు నెట్ గేటే వేసేసాను ఇక్కడ. సో చూడండి మామ, ఇక్కడ పార్కింగ్ రేట్స్ 2 వీలర్స్ అయితే 50 అంట, పార్కింగ్కి 50 రూపాయలు అంట. మనం ఫోర్ట్ లోపల పోవాలన్నా టికెట్ తీసుకోవాలంట. సో తీసుకుందాం, ఏం చేస్తాం, చూడాలన్నప్పుడు తీసుకోవాలా. ఈ ఫోర్ట్ పేరు చెప్పలేదు, అగోడా ఫోర్ట్ అంట. అగోడా ఫోర్ట్ చూద్దాం ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో. బా ఫుల్ ఎండా కొట్టింగ్, చెమట కమింగ్ మామ. ఏందో వాన పడుతుంది, వాన పడుతుంది, ఆడని ఆగుదాం అనుకుంటాం, ఆగిపోతుంది. ఆగిపోయి కొంచెం ముందర వస్తే ఎండ కొడుతుంది. దట్ ఈస్ కాల్డ్ గోవా. సో ఇది మన ఫోర్ట్ పైన నుంచి వ్యూ అమ్మ. ఏం లేదు మా లోపల డుల్లా. సో ఇక్కడైతే మన ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఒకరొకరు వీడు చూడండి గైస్. గైస్ ఇక్కడ అంతా ఫొటోస్ ఉన్నాము, ఇక్కడంతా ఫొటోస్ ఉన్నాము. ఇది బయట అనమాట, ఇక్కడ నుంచి ఇంకా సీదా బయటికి. పైన అంతేమో వ్యూ, అది పైన నుంచి చూస్తే అది బీచ్. అవతల వ్యూ బీచ్, యువతలు అంటే ఇంకా కింద నేను ట్రీస్ ఫస్ట్లోనే పెట్టా కదా అది. అదే ఇంకా ఎగ్జిట్. మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్ రా, మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు పే చేయాలేమో. ప్రతి చోట 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు అంటే ఈ ఫోర్ట్ దగ్గర అంతే మా గోవాలో. ఒక్కొక్క రేట్ని వేసుకుంటున్నారు. వాటర్ బాటిల్ 20 అయితే 30 తీసుకుంటున్నాం ఆడ పైన, 30. ఇది అగోడా జైల్ అంట ఏందో నాకు తెలిసి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ లోపల వెళ్ళాలన్నా ఎంట్రీ ఫీజు తీసుకోవాలంట మళ్ళీ. అయ్యా వేస్ట్ మామ, ఏం లేదంట లోపల. దీనికి మళ్ళీ 50 రూపాయలు టికెట్ ఎంట్రీ, మళ్ళీ ఆడ పార్కింగ్ 50 రూపాయలు. ఏంది మామ, ఏంది ఫోటో. लोगों को 20 सुनाया है, 200 बोला, 20 सुनाया, 5 बोले हैं, फिर तो 20 बोले। हाँ पुणे 20 बोला था। अब रिफंड नहीं हो रहा, नहीं करते क्या आपने? थोड़ा भी नहीं हमारा टिकट रहता है तो रिफंड कर देते इतना लोग। इधर आप मार्ग भी नहीं किया ना, आज भी हमारा लिमिट देता है 4 घंटे तक लगा सकते हो। మొత్తం వేసాం మొత్తము. జస్ట్ ఒక 2 minutes అక్కడ వెళ్ళి పార్క్ చేసామంటే 50 రూపాయలు అంటే టికెట్. రీఫండ్ ఇవ్వడానికి అంట 1 minute అక్కడ మనం పార్క్ చేసి మొబైల్ తీసుకుంటాడంట. అక్కడ నేను మీకు టైమింగ్ బోర్డ్స్ పెడతానండి అక్కడ ఎంతసేపు ఉందని. 1 hourకి 50 రూపీస్ అన్నాడు, కానీ మేము 1 minute కూడా అక్కడ పోలేము అసలు. అక్కడ లోపల ఎంట్రీయే 200 రూపీస్ అంటామా మ్యూజియంలో. ఏంటిరా నాయన, స్కామ్ 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 స్కామ్, మొత్తం స్కామ్. Later that same evening. అక్కడ నుంచి ఇంకా సీదా రూమ్ అయితే రిటర్న్ వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టైం 6:30 ఏమవుతుంది, బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు వేసుకున్నాం మా ఈ గోవా సెట్. ఇప్పుడు వచ్చిన టైం మనకి బీచ్ వెళ్ళడానికి పీస్ఫుల్గా. ఇప్పుడు నైట్ వరకు బీచ్లోనే అనుకుంటా. చూద్దాం అక్కడ ఏమైనా చిక్కితే షాపింగ్ చేద్దాం. చలో. ఇప్పుడు కూడా వాన పడింది మా, వచ్చే ఒక 5 minutes ముందు కూడా వాన పడింది. మనకి అట్లుంటాం, మనం బయటికి వెళ్తున్నాం అంటే క్లైమేట్ ఇంకా కూడా కావాలి. సో చూద్దాం బీచ్లో ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా పే పార్కింగ్ అంట, కడతాం, బైక్ కడతాం. ఈ బీచ్కి మనం వచ్చిన మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ సన్సెట్.
చూపిస్తాను చూడండి మామ ఎంత బాగుందో వ్యూ అసలు. టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది అయినా ఎంత లైటింగ్ చూడండి. అదే మన ఊర్లో అయితే అప్పుడే చీకటి పడిపోయింటుంది. An eternity later. అదే నియర్లీ 2 అవుతుంది. ఇంకా నైట్ బీచ్ దగ్గర నుంచి సీదా కేఎఫ్సీకి వెళ్ళాం. కేఎఫ్సీలో తినేసి ఇంకా రూమ్కి వచ్చేసి అంతా ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే ట్రైన్ అయితే మనకి మార్నింగ్ 5 o'clock ఉంది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. మళ్ళీ పండుకుంటే ఎవరు లేమని చెప్పి అందరూ యూనో గేమ్స్ ఆడుతున్నాం. గైస్ నిద్ర రాకూడదు కదా, అందుకే ఇంకా కాఫీ చేసుకున్నాం. సో అంతా టకిలా షార్ట్స్ తాగుతున్నాం విత్ కాఫీ. అదే టైం 4 అవుతుంది. మన క్యాబ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడే లగేజ్ మొత్తం తీసుకొని కిందకి దిగేసాం. ఇంకా సీదా వాస్కోడిగా మా రైల్వే స్టేషన్కి. సో మా పొద్దున్న స్టేషన్కి 5 o'clockకి రీచ్ అయిపోయాం. ట్రైన్ అయితే 6 o'clock వచ్చింది. 1 hour అక్కడే ఇంకా ఎలాగో అలా నిద్రని ఆపుకున్నా. ఇప్పుడైతే నిద్ర వాంచి కొడతాను మామ. నా సీట్ అయితే పైన కానీ కింద కూర్చున్నా. ఇప్పుడు సీదా ఫుల్ సైకే, ఇంకా నిద్ర ఫుల్ వచ్చేస్తాను మామ. ఫుల్ టైర్డ్ అయిపోయాం. 5 days భారీగా ఎంజాయ్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ. ఇంత ఎంజాయ్ చేస్తాం అనుకోలేదు. ఏదో అనుకుని వచ్చా, కానీ మంచి వ్లాగ్స్ తీసాం, ఎంజాయ్ చేశాను. ఫుల్ సాటిస్ఫైడ్ మామ. గైస్ ఇంకా పండుకుందాంలే, ఎలాగో ట్రైన్ ఎక్కేసాను అనుకున్నా. కానీ మనం వచ్చేటప్పుడు కూడా దూద్సాగర్ మిస్ అయ్యాం. ఇప్పుడైనా ఎలాగో మార్నింగ్ జర్నీ కదా, చూద్దాంలే అనుకుని ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇదైతే అస్సలు రావడం లేదు, నిద్ర సావం మింగుతుంది. చూద్దాం ఇంకా ఎంతసేపు వస్తుందో. అది వస్తే నేను చూపిస్తా పక్కగా మీకు కూడా. 2 hours 40 minutes. 2 hours 40 minutes. అండ్ ఫైనల్గా మనం అయితే గుంటకల్కి రీచ్ అయిపోయాం ఆఫ్టర్ 5 days. అండ్ వచ్చేసాం మనం. ఫైనల్గా అయిపోయింది మన ట్రిప్. అండ్ ఫైనల్గా మనోడు వచ్చేసినాడు, మన వాళ్ళు పిక్ చేసుకుని. అండ్ వీడు వాడి తమ్ముడు వచ్చేసినాడు, వీడు కూడా. సో లెట్స్ చలో. ఇది మామ మన గోవా వ్లాగ్. యాక్చువల్గా ఎలా అనిపించిందో ప్రతి ఒక్క వ్లాగ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసాం, ఎలాగో అలాగా చేశాను. ఎడిట్స్, వ్లాగ్స్, ఎంజాయ్మెంట్ చేసుకుంటా అన్నీ నేను కంప్లీట్ చేసుకున్నా. అండ్ గుంటకల్కి వచ్చేసి ఇప్పటికి ఆల్రెడీ 10 days అయిపోయింది. ఈ వ్లాగ్ ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే వచ్చాక కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం ఇప్పుడు సెట్ అయ్యాం నీట్గా కటింగ్ చేయించుకొని. సో ఇది మన గోవా 5 days ట్రిప్. ఎలా అనిపించింది? ఇంకా ఈ వ్లాగ్లో చాలా క్లిప్స్ పెట్టాలి, కానీ అన్నీ తీసేసాను. ఎందుకంటే అప్పటికి మన వ్లాగ్ ఆల్రెడీ 18 minutes అయిపోయింది మామ. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎంతమంది చూస్తారో ఏం లేదో కూడా తెలియదు అసలు. ఎట్లా అవుతుంది? మ్యూజిక్ కూడా పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్స్ పడుతున్నాయి. వద్దు మనకు మ్యూజిక్. ఇప్పుడు మనం న్యాచురల్గా చేద్దాం అంతా. ఏమంటారు? చూద్దాము ఎంతమంది చూస్తారో ఈ వ్లాగ్ని కూడా. ఆల్రెడీ 18 minutes అయిపోయింది వ్లాగ్. నియర్లీ 20 minutes దగ్గర వచ్చింది. బట్ ఈసారి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ సారి నుంచి జస్ట్ 10 minutes పెడదాం మన వ్లాగ్, నీట్గా చేద్దాం. సో చలో వేసి ఉంటాను. ఇంకా మళ్ళీ ఇంట్రెస్టింగ్ బిగ్ వీడియోస్తో కలుసుకుందాం. సో చలో, గుడ్ బై.